అందరికీ శనార్థులు చెరవగా మరి మీ నర్సయ్య తాత రానే వచ్చేసిండు. మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మధ్యలో మూత. ఇక మరి ఏ పేపర్లల్లో ఏం రాసుకొచ్చింది, ఏం నడుస్తుంది దునియా మీద ఎట సంగతి. మహాపత్రిక ఇంట్లో ఏముందయ్యా ఆయువన్న వార్త. బీహార్ గుండాల రాజ్యంగా మారింది. బీహార్ గుండాల రాజ్యంగా మారింది. బగ్గుమన్న రాహుల్ గాంధీ. ఎట్టేట సంగతి ఇది. అమెరికాలో పుష్ప, తెలుగువారంటే వైల్డ్ ఫైర్, నాట్స్ వేడుకల్లో అల్లు అర్జున్. రాజకీయాల్లోకి ఎలన్ మస్క్, ది అమెరికా పార్టీ ప్రకటన, ప్రజలకు స్వేచ్ఛ కోసం నూతన రాజకీయ వేదిక. చూసిర్రా, ఒకప్పుడు ట్రంప్ తోటి రాసుకొని పూసుకొని తిరిగి, ట్రంపు నిన్ను గెలిపించే బాధ్యత నాది, నిన్ను భుజాల మీద వేసుకొని నేను దేశం వెళ్ళిపోయినా మొత్తం సొదబట్టి అందరి గుణాలను మార్చేసి నిన్ను గద్దె మీద కూర్చోబెట్టించే బాధ్యత నాది అని ఎలన్ మస్క్ తీసుకుండు. ఇక మరి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు ట్రంప్ కోసం. ఆఖరికి వస్తున్న కల్లా ఏమైంది, ఇచ్చుకపోయి బచ్చల పండు పడినట్టు అయ్యింది ఇద్దరి దోస్తానం. ఆఖరికి వస్తున్న కల్లా ఇక ఈయన ఇప్పుడు ది అమెరికా పార్టీ అని ఇక కోయాగా చిన్నగా నామకరణం చేసుకొని సై కొడుతుంది. ఇక గిట్టుంటుంది మరి కథ. ఏందనుకుంటారు, ఇదేంది మినిస్టర్ దానం రాజీనామాకు రెడీ. ఖైరతాబాద్లో హాట్ చర్చ, జంట బైపోల్స్ ఖాయమా, విస్తరణపై ఊహాగానాలు, ఢిల్లీకి ముఖ్యమంత్రి. అసలు ఏం జరుగుతుంది? ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్కు ప్రమోషన్ లభించనున్నదా? హనర్వత పంచాయతీ చిక్కును తొలగించేందుకు గ్రేటర్లో కాంగ్రెస్కు మరింత బూస్ట్ తీసుకొచ్చేందుకు కీలక ప్రతిపాదన చేశారా? దీనికి హైకమాండ్ పెద్దలు కూడా సరేనంటూ భరోసానిచ్చారా? ఖైరతాబాదు పాలిటిక్స్లో దీనిపై హాట్ డిస్కషన్ సాగుతోంది. ఖైరతాబాదు ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లో చేరడంతో పాటు ఎంపీగాను పోటీ చేసిండు. ఇదంతా ఎరుకున్న ముచ్చటే. ఇతర ఎమ్మెల్యేల విషయంలో చిక్కులు లేకున్నా దానం కారు గుర్తు ఎమ్మెల్యేగా ఉండగానే హస్తం గుర్తు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడంతో ఇక పడ్డది. ఇప్పుడు ఏవైనా జరగవచ్చనే చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో తనకు మంత్రి పదవి ఇస్తే రాజీనామా చేసి మళ్ళీ గెలుస్తా అంటూ దానం నాగేందర్ పార్టీ పెద్దలకు చెప్పినట్లు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. అయితే గెలిచిన తర్వాత మంత్రి పదవి గ్యారంటీ అని, సరైన సమయంలో రాజీనామా నిర్ణయం తీసుకోవచ్చని పార్టీ ముఖ్యులు చెప్పినట్లు తెలిసింది. తాను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక ఉప ఎన్నికలకు వెళ్తే ఫలితం ఉంటుందని, గ్రేటర్ హైదరాబాదులోనూ ఇది పార్టీకి కలిసి వస్తుందని దానం పార్టీ పెద్దలను ఒప్పించే పనిలో ఉన్నట్లు తెలిసింది. తాజాగా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే పర్యటన సందర్భంగా మంత్రివర్గ విస్తరణపై చర్చ జరిగింది. ఖాళీగా ఉన్న పదవులు కూడా భర్తీ చేయాలని ఖార్గే సూచించారు. ఖార్గే పర్యటన తర్వాత మంత్రివర్గ విస్తరణపై ఊహాగానాలు సాగుతుండగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో దీనిపై స్పష్టత వస్తుందని అంచనా వేస్తున్నారు. మొత్తానికి మినిస్టర్ దానం రాజీనామాకు రెడీ. అసలు ఏం జరగబోతుంది? ఖైరతాబాద్లో హాట్ చర్చ, జంట బైపోల్స్ ఖాయమా, విస్తరణపై ఊహాగానాలు. ఒక్కసారి కాంగ్రెస్ కోయిలార లైన్లో తీసుకుంటే అసలు కథ బయటకు వస్తుంది. ఇప్పుడు నిజంగానే మరి రాజీనామాకు రెడీ అవుతుండా? అసలు ఏంది?
Your call has been forwarded to voicemail. The person you're trying to reach is not available. ఈయన ఏదో పని మీద ఉన్నట్టుండు, ఈయన లేవబాయ్. ఇంకా వాళ్ళు కాంగ్రెస్ కోడియాగా లైవ్లో తీసుకుని మాట్లాడదామంటే ఎవరు వస్తలేరుగా. మొత్తానికైతే చూద్దాం, మళ్ళీ ఫోన్ చేసాడు. ఇక మరి మిగతా వాళ్ళు సరే పార్టీలు మారినా ఈయన మాత్రము మరి దానం నాగేందర్ మాత్రము కారు గుర్తు ఎమ్మెల్యేగా ఉండగానే హస్తం గుర్తు ఎంపీగా పోటీ చేసిండు కాబట్టి మరి ఇది న్యాయస్థానాలలో కథ నడుస్తుంది కాబట్టి రాబోయే రోజుల్లో ఏదో జరుగుతట్టుంది. మొత్తానికి నిన్న మొన్నటి దాకా తెలంగాణ రాజకీయం అంతా జూబ్లీహిల్స్ చుట్టే తిరుగుతుంది. ఎందుకంటే మరి మాగంటి గోపీనాథ్ కాలం చేసే ఇక మరి ఉప ఎన్నిక అని కొన్ని కోళ్ళాగరు దస్తీలు వరుసుకొని కూర్చున్నాయి. ఎట్లా ఏంది ఏం కథ అనేది కూడా లోపటంగా ఇక అన్ని పార్టీల నాయకులు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఎట్లా పోదాం ముంగడికి, ఏ రకంగా మనం ప్రచారం చేద్దాము, అసలు ఏంది జూబ్లీహిల్స్ మన పార్టీ నుంచి ఎటువంటి అభ్యర్థిని పెరిస్తే గుంజుకొస్తాడు జూబ్లీహిల్స్ అనేది ఆలోచన చేస్తున్నారు. ఇక ఇప్పుడు మళ్ళా ఖైరతాబాద్ కూడా తెర మీదకి వస్తుంది. ఖైరతాబాద్ కూడా రాబోయే రోజుల్లో ఇక ఇంట్లో కూడా ఉప ఎన్నిక రాబోతుంది అనేది కూడా మరి కథ నడుస్తుంది. చూడాలి ఎట్టెట్టవుతుందో ఏం కథ. హైదరాబాద్ నుండి ఏపీకి తరలించండి, జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డుపై కేంద్రానికి చంద్రబాబు లేఖ. తెలంగాణలోని హైదరాబాద్లో ఉన్న జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తరలించాలని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్ర మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్కు చంద్రబాబు లేఖ రాశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డును హైదరాబాదులో ఏర్పాటు చేశారని చంద్రబాబు గుర్తు చేశారు. 2006లో హైదరాబాదులో జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు ఏర్పాటు చేసి మత్స్య అభివృద్ధి కార్యకలాపాలకు అవకాశం ఇచ్చారని చంద్రబాబు లేఖలో వివరించారు. సరే, ఇంకేముంది? సంఘాలకు అండగా నిధులు దండిగా. 10 కుల సంఘాలకు కమ్యూనిటీ హాల్లకు నిధులు. అమ్మని దండం పెడితే ఒక్కో సంఘానికి 5 లక్షల చొప్పున 50 లక్షల మంజూరు. 50 లక్షలు మంజూరు. నాయకులకు ప్రొసీడింగ్ కాపీలు అందించిన కంది శ్రీనివాసరెడ్డి. ప్రభుత్వం కంది శ్రీనివాసరెడ్డి కృషిని కొనియాడిన నాయకులు. సందడిగా మారిన ప్రజాసేవ భవన్. చూస్తున్నారులో సంఘాలకు అండగా నిధులు దండిగా. 10 కుల సంఘాలకు కమ్యూనిటీ హాళ్లకు నిధులు. ఇక మరి ఈ రకంగా పెద్ద మనిషి ఒక్కసారి చూద్దాం ఎటువంటి సంగతి, ఏ కుల సంఘాలు ఏంది ఏం కథ. ఇగో 10 కుల సంఘాలకు కమ్యూనిటీ హాళ్లకు నిధులు. ఒక్కో సంఘానికి 5 లక్షల చొప్పున 50 లక్షలు మంజూరు. నాయకులకు ప్రొసీడింగ్ కాపీలు అందించిన కంది శ్రీనివాసరెడ్డి. ప్రభుత్వం శ్రీనివాసరెడ్డిని కృషి కొనియాడిన నాయకులు. సందడిగా మారిన ప్రజాసేవ భవన్. కాంగ్రెస్ ప్రభుత్వం కుల సంఘాలకు అండగా నిలిచింది. ఆయా సంఘాల కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం, మౌలిక వసతుల కల్పన కోసం నిధులు మంజూరు చేసింది. ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డికి ప్రత్యేక అభివృద్ధి నిధులు 10 కోట్లు కేటాయించగా ఇందులో నుంచి నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనుల నిమిత్తం మంజూరు చేసింది. కంది శ్రీనివాసరెడ్డి నియోజకవర్గంలోని 10 కులాల సంఘాలకు గాను ఒక్కొక్క దానికి 5 లక్షల చొప్పున 50 లక్షల నిధులు కేటాయించారు. మున్నూరు కాపు, రెడ్డి, రజక,
ముదిరాజు, నాయి బ్రాహ్మణ, గంగపుత్ర, మాదిగ, మాల, గోండు, లంబాడ ఇగో ఈ కుల సంఘాల భవనాల్లో వివిధ రకాల మౌలిక వసతులు కల్పించేందుకు కేటాయించారు. తాజాగా ఆయా సంఘాల నాయకులకు కంది శ్రీనివాసరెడ్డి ప్రజాసేవా భవన్లో ఆదివారం ప్రొసీడింగ్ కాపీలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల లక్ష్యంగా పనిచేస్తుందని తెలిపారు. పేదలు, బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని గుర్తు చేశారు. ఈ నిధులు మంజూరు కావడంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, ప్రస్తుత జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు కృషి ఎంతో ఉందని పేర్కొన్నారు. వారి సహకారంతో మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం కృషి గొప్పది. కమ్యూనిటీ హాళ్లలో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనుల నిమిత్తం కంది శ్రీనివాసరెడ్డి నుంచి ప్రొసీడింగ్ కాపీలు అందుకున్న ఆయా కుల సంఘాల నాయకులు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం కుల సంఘాల అభ్యున్నతి కోసం నిధులు మంజూరు చేయడం హర్షణీయమన్నారు. ఇందుకు కృషి చేసిన కంది శ్రీనివాసరెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆయా కుల సంఘాల నాయకులు పెద్ద ఎత్తున తరలి రావడంలో ప్రజాసేవా భవన్ సందడిగా మారింది. ఇగో ఇది కథ చూస్తున్నారులా. మొత్తానికి 10 కుల సంఘాలకు కమ్యూనిటీ హాల్ అనేది మరి కంది శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాదు నియోజకవర్గ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా ఇగో ఈ రకంగా ప్రొసీడింగ్ కాపీలు కూడా నిన్న ఐతారంగోలిగా అందించిండట. ఇక మరి కుల సంఘాలు మాత్రం ఇక మరి సంకలు గుద్దుకొని ఎగిరి గంతులు వేసే రోజులు వచ్చినాయి వీళ్ళు. ఇదేంటి కథ? దేశభక్తిని అడ్డం పెట్టుకొని పార్టీని భ్రష్టు పట్టిస్తారా? బీజేపీలో కొనసాగే అర్హత మీకు లేదు. వికారాబాదు బీజేపీ నేతలపై ఎంపీ కొండ ఫైర్. తమ వ్యక్తిగత స్వార్థంతో కొందరు బీజేపీ పార్టీని బలహీనం చేస్తున్నారని బీజేపీ నాయకులు చేవెళ్ళ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం చేసిన ఆయన మాట్లాడుతూ కొందరు దేశభక్తిని అడ్డం పెట్టుకొని జిల్లాలో పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మీకు దేశభక్తి ఉంటే ఆర్ఎస్ఎస్ బజరంగ్ దళ్లో చేరి దేశానికి సేవ చేయాలని, అంతేకాని బీజేపీ లాంటి రాజకీయ పార్టీలో కొనసాగే అర్హత మీకు లేదని అన్నారు. అలాంటి వ్యక్తిత్వం, స్వార్థం ఉన్నవారు బీజేపీ పార్టీలో ఉండరాదని స్పష్టం చేశారు. జిల్లాలోని బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక బీఆర్ఎస్ పార్టీ, జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల లాగా గ్రౌండ్ లెవెల్లో పనిచేయడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. మంచితనం అంటారు, మాంసం తినేవారికి పార్టీలో స్థానం లేదంటారు. ఇలా అయితే పార్టీ బలోపేతం అవుతుందా? దేశంలో మోదీ, జిల్లాలో నేను ఎలాగైనా గెలుస్తాం, దానివల్ల మీకు ఉపయోగం ఏంటి? పార్టీలో జిల్లా అధ్యక్ష పదవులు, ఇతర నామినేటెడ్ పోస్టుల కోసం కొట్లాడడం కాదు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో నాకు జిల్లా నుండి 5,000 వార్డు మెంబర్లు, 540 మంది సర్పంచులు గెలిచి చూపించాలి. అందుకోసం పార్టీ ఇచ్చిన లక్ష్యాలను అధిగమించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. సర్పంచులు, వార్డు మెంబర్లుగా గెలవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని నాయకులు, కార్యకర్తలను ఎంపీ ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి, మాజీ జిల్లా అధ్యక్షుడు సదానందరెడ్డి, నాయకులు వడ్లనందు, నవీన్. మొత్తానికి దేశభక్తిని అడ్డం పెట్టుకొని పార్టీని భ్రష్టు పట్టిస్తారా? వికారాబాదు బీజేపీ నేతలపై ఎంపీ కొండ ఫైర్. అయితే ఇక్కడ ఒక మాట అన్నాడు ఈ పెద్ద మనిషి. ఏమన్నాడు? ఏటో పాయది
ఉమ్. ఇగో మంచితనం అంటారు, మాంసం తినేవారికి పార్టీలో స్థానం లేదంటారు. ఇలా అయితే పార్టీ బలోపేతం అవుతుందా అనేది ఇప్పుడు ఆయన గుండెలా నాటుకపోయింది. ఒక్కసారి బీజేపీ వాళ్ళనే అడుగుదాం, మరి ఏంది కొండ గిట్ట మాట్లాడుతుండు, ఎట సంగతి ఏంది ఏం కథ అనేది కూడా. Your call has been forwarded to voicemail. బీజేపీ ఓబీసీ మోర్చా మరి ఓ కోయిలాగా లైన్లోకి వస్తుంది, ఏమంటాడు మరి. ఓట్ల పండుగ అయితే ఇప్పుడు ఇక మరి బోనాల పండుగ ఎంతనో దసరా ఎంతనో, ఇక ఇప్పుడు ఇది కూడా గాడికే వచ్చింది కథ. శనార్థే పెద్ద మనిషి, శనార్థే నర్సేత్ అతను మాట్లాడుతున్నా. మీరు లైవ్లో ఉన్నారు మార్నింగ్ న్యూస్లో. ఇక మరి ఈ చేవేళ్ళ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి ఏదో మరి కోళ్ళగా జరంత నాలుక మళ్ళీ వేసినట్టు కోరుతుంది. మంచితనం అంటారు, మాంసం తినేవారికి పార్టీలో స్థానం లేదంటారు. మరి గిట్లయితే పార్టీ ఎట్లా బాగుపడుతుంది, ఎట్లా బలోపేతం అవుతుంది అనేది తీసుకొస్తుండు కొండ విశ్వేశ్వరరెడ్డి. దేశభక్తిని అడ్డం పెట్టుకొని పార్టీని భ్రష్టు పట్టిస్తారా అనేది కూడా అనుకొస్తుండు. అసలు ఏం నడుస్తుందే బీజేపీలో. ఎప్పుడు చెప్పారు అది? ఇగో నిన్న మాట్లాడగానే ఇవాళ మహాపత్రికలు వచ్చింది. ఇగో తమ వ్యక్తిగత స్వార్థంతో కొందరు బీజేపీ పార్టీని బలహీనం చేస్తున్నారని బీజేపీ నాయకులు చేవెళ్ళ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిండు. ఆదివారం జిల్లా కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం చేసిన ఆయన మాట్లాడుకుంటూ ఏమంటుండు, కొందరు దేశభక్తిని అడ్డం పెట్టుకొని జిల్లాలో పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అది ఆయన వ్యక్తిగత విషయం ఉండొచ్చు, పార్టీ ఏం కాదు కదా. ఇంకో ముచ్చటే మరి ఇప్పుడు పెద్దమనిషి ఏమంటుండంటే మాంసం తినేవారికి పార్టీలో స్థానం లేదంటుర్రు. మరి గిట్లయితే మరి పార్టీ ఎట్లా ఇదవుతుంది అని అనుకొస్తుండు. మరి ఇప్పుడు ఓట్ల పండుగ అయితే ఇక మరి గదే కథగానే మరి ఇక అది లేనిది నడుస్తుందా, జనాలు ఆదరిస్తారంటవా? అంటే దాంట్లో ఇప్పుడు పెద్ద కూర తినే వాళ్ళకి స్థానం లేదా, అట్లా అని ఉండొచ్చు. ఓహో అట్లా నాడు. మరి ఎట్లట్టుందే బీజేపీ సంసారం నిర్ణయాల మరి కొత్తగా కోల పెట్టే పెద్ద మనిషి రామచంద్రన మరి ఇంకా 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 నడుస్తుంది. ఇంకా రామచంద్ర అన్న అనుభవాలు బాగున్నాయి. పార్టీ నడిపించే ఇంతకు ముందు కూడా నగర అధ్యక్షుడిగా కూడా విజయవంతంగా పనిచేసిండు. అందరిని కలుపుకోపోయిండు. నగరంలో కూడా నగర అధ్యక్షుడిగా మంచి పని చేసిండు. ఇప్పుడు కూడా అన్న బాగా పనిచేస్తాడు, అందరిని కలుపుకోబోతాడు, విజయబాట ఎగరేస్తాడు. ఈ స్థానిక సంస్థల ఎలక్షన్ల కథ బాగానే అంటే జర గుంజుకొస్తాడా పెద్ద మనిషి జర? ఆయనకున్న అనుభవంతోనే స్థానిక సంస్థ ఎలక్షన్లు గుంజుకొస్తాడు. ప్రజలు కూడా బీజేపీ దిక్కు చూస్తుండ్రు. ఎన్ని సంవత్సరాలకెళ్ళి అన్ని పార్టీలకు ఇచ్చిన ఛాన్స్, ఈసారి మాత్రం బీజేపీకి ఇవ్వాలి. బీజేపీ ప్రజలకు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు కూడా అవగాహన వచ్చింది ఏంటంటే సెంట్రల్లో ఏది ఉంది, కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వానికి మనం పట్టం కడితే మన గ్రామాభివృద్ధి తొందర జరుగుతుంది, ఫాస్ట్ జరుగుతుంది అని వాళ్ళకు కూడా తెలుసు. సో ప్రజలు కూడా విద్యావంతులు, మరి రాజకీయ పరిజ్ఞానం ఉన్న వ్యక్తులు. ఇక సోషల్ మీడియా వచ్చినాక
ఇంకా ఫేక్ న్యూస్లు దానికి దీనికి చెక్ పెట్టినట్టే. సో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కూడా అవగాహన ఉంది. ఒక్కసారి బీజేపీకి ఛాన్స్ ఇవ్వాలని వాళ్ళు కోరుకుంటున్నారు, బీజేపీకి దిక్కు చూస్తున్నారు. అయితే ఇప్పుడు ఇట్లా ఇంకో మాట ఏంటంటే మరి ఇంకా 10 ఏళ్ళ దాకా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది అని రేవంత్ అయ్య డప్పు కొడుతుండు. ఇక మళ్ళీ పోతే 10 ఏళ్ళ తర్వాత నేనే ముఖ్యమంత్రి అని కవితమ్మ చెప్పుకుంటుంది. మరి ఇక మరి ఇదే నడుస్తుంది కథ. మరి వీళ్ళే మరి వాళ్ళు అట్లా అంటుండ్రు, కవితమ్మ ఇట్లా అంటుంది. మరి ఎట్లా అవుతుందంటవా? సాధ్యం అవుతుందంటవా బీజేపీకి పెత్తారం? బీఆర్ఎస్ కూడా ఇలాంటి కారు కూతలు కూసింది. ప్రజలు దానికి బుద్ధి చెప్పిండ్రు. ప్రజలు నిర్ణయించడానికి నీ భవిష్యత్తు నువ్వెందుకు చెప్పుకుంటావు? భవిష్యత్ ప్రజలు నిర్ణయిస్తారు, మనం కాదు కదా. ఒక రేవంత్ కేసీఆర్ నిర్ణయించలేరు, ప్రజలే నిర్ణయించాలి. ప్రజల నాడిని బట్టి ప్రజలను మీరు అభివృద్ధి చెందిస్తే, ప్రజలకు మీరు మేలు జరిపితే అట్లా మీరు 10 ఏళ్ళు ఉండొచ్చు, 50 ఏళ్ళు ఉండొచ్చు. కానీ మీరు ప్రజలకు ఏం చేయకుండా, ఉద్యోగులకు జీతాలు సరిగ్గా ఇవ్వకుండా, పిల్లలకు రియంబర్స్మెంట్ చక్కగా ఇవ్వకుండా, ఈ కులాల వారిగా ఏదైతే కుల వృత్తులు చేసుకునే వాళ్ళకు లోన్లు ఇవ్వకుండా, ఇవన్నీ చేసే ప్రజలు చూస్తున్నారు కదా. ప్రజలు మీరు మాట్లాడుకొని నేను 20 ఏళ్ళు ఉంటా, నేను 10 ఏళ్ళు ఉంటా, ఎవరు హక్కు కాదు, అది ఎవరు ఇది కాదు, ప్రజలే నిర్ణయిస్తారు ముందర. సరే పెద్ద మనిషి, ఒక్కసారి మా నేను ప్రేక్షకులకు మీ పేరు మీ హోదా, ఎందుకంటే నేను చెప్పలే, మరి నువ్వన చెప్పు. నా పేరు సంజయ్ ఘనాతే, నేను రాష్ట్ర ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షుడిని. అందరికీ నమస్కారం, శరణార్థి నమస్తే. ఇగో గిది కథ. మొత్తానికి రాబోయే రోజుల్లో మాదే అన్నట్టుగా ఇక మరి సంజయ్ అనుకొస్తుండు. గిదేంది, కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరికలు. ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం కట్టుబడి ఉంది. కాంగ్రెస్ ఆదిలాబాదు అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి లబ్ధిదారులకు CMRF చెక్కులు పంపిణీ. మోహరం వేడుకల్లో పాల్గొన్న కంది శ్రీనివాసరెడ్డి, నూతన PHCని సందర్శించిన కంది శ్రీనివాసరెడ్డి. అయితే ఇక్కడ మరి కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో చేరికల సందడి నెలకొన్నది. నియోజకవర్గంలోని ఆయన అభిమానులు కాంగ్రెస్ పార్టీ అభిమానులు భారీగా తరలి వచ్చారు. ఆదిలాబాద్ పట్టణానికి చెందిన పలువురు కంది శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్పై ఉన్న అభిమానంతో ఆదివారం పార్టీలో చేరారు. వారికి కంది శ్రీనివాసరెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు. ఒకసారి ఆదిలాబాద్లో కాంగ్రెస్ సంసారం ఎట్లా ఉందో అరుచుకుందాం సాండ్రోడాయం. ఎందుకంటే మరి ఇక రేపు స్థానిక సంస్థల ఎలక్షన్ల కథ బయటకు వస్తుంది. ఇక మరి స్థానిక సంస్థల ఎలక్షన్ల కథ వస్తుంది కాబట్టి అసలు ఆదిలాబాద్లో కాంగ్రెస్ పార్టీ బలం ఎట్లా ఉంది, అసలు కాంగ్రెస్ పార్టీ మరి ఏ రకంగా ముంగడిపోతుంది, ఎట్టే సంగతి, ఈ చేరికల కథ ఏంది చూద్దాం ఒకసారి, దాని బలం ఏందో. ఒక కోజాగం లైన్లో తీసుకుంటున్నా. ఈ కోజాగ పేరు సోమన్న, కాంగ్రెస్ పార్టీ లీడరు. అది ఏటేట సంగతి ఏం కథో. అమ్మ ఇది కూడా ఫోన్లు ఎత్తలేదు. నమస్తే అన్న. శనార్థే ఓ పెద్ద మనిషి. నమస్తే చెప్పు. ఇగో మీరు మార్నింగ్ న్యూస్లో ఉన్నారు, లైవ్లో ఉన్నారు. మరి ఏందే తాత, మొత్తం కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరికలు అంటుర్రు, కథ బ్రహ్మాండంగా ఉందని అనుకొస్తుర్రు. మరి నిజమేనా ఉత్తుతుందేనా? నిజమే. అమ్మా నిన్న మరి 50 మంది షరీకయ్యారు కాంగ్రెస్ పార్టీలా. షరీక్ అవుతున్నారు, డే రోజు ఉంటది, నిత్య రోజు చేరికలే. రోజు కాంగ్రెస్ పార్టీలో షరీకల పండుగేనా ఇక ఆదిలాబాద్లా?
ఆదిలాబాద్ లో చేరికల పండి కంది సీనన్న ఆఫీసులా క్యాంప్ ఆఫీసులో రోజు చేరికలు రోజు ఆ నిత్యాన్నదానం నడుస్తుంది. వామ్మో మోతమవుతుందిగా వ్యవహారం. ఆ చేరికలు లేని రోజే ఉండదు. ఎక్కడన్నా తెలంగాణలో చేరికలు లేని రోజు ఉంటుంది కానీ మా దగ్గర చేరికలు లేని రోజే ఉండదు. మరి ఇప్పుడు శరీరాలు బాగా నడుస్తున్నాయి తాత. మరి మొన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేను మరి ఎందుకు గెలిపించుకోలేకపోయారు జనాలు? కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలట అది కొంచెం ఇదైపోయింది. అదే మరి ఇప్పుడు ఇప్పుడు కోడియాగలు ఇటు మాలుతున్నాయి. మరి ఎలక్షన్ల ముందర ఎందుకు మాలలేదు? కాంగ్రెస్ దిక్కు ఎందుకు మొగ్గు చూపలేదు అంటున్నా. అంతకు ముందు కాంగ్రెస్ పార్టీ మా దగ్గర ఇది లేకుంటే శ్రీనన్ నచ్చిన నుంచే కొంచెం ఇదైంది. ఆహా ఇదా కథ. అంతకు ముందు మా దగ్గర కాంగ్రెస్ పార్టీ అంతగానము మా దగ్గర విజృంభించి లేకుండే. ఆహా మంత్రి గారు ఎమ్మెల్యే మంత్రి గారు రామన్న గారు ఉండే, ఆయన మంత్రి చేసిండు. అట్లా అని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కూడా 10 సంవత్సరాలు అయితే కొంచెం ఇదైంది. అంతకుముందు పెద్ద మనిషి రామచందర్ రెడ్డి ఉండే, ఆయన పెద్ద మనిషి అయిపోయింది. అట్లా మరి అయితే ఇప్పుడు బాగానే ఉరుకుతుందా కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ లా? జోరు ఉరుకుతుంది కాంగ్రెస్ పార్టీ. అబ్బా 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 వస్తేనే ఉన్నాడు ఏమన్నా కానీ. మరి ఎందుకంటే ఇక మరి ఆదిలాబాద్లో కాంగ్రెస్ బాగానే ఉరుకుతుంది అంటున్నావు కదా. నేను కూడా వచ్చి అరుచుకుంటావు నాడు. రావు మీరు ఎలా వస్తున్నాడు? వెల్కమ్. అంతే అంటవా? అంతే, మీరు అత్తే స్వాగతం మీకు. అలా చూడరు మీరు స్వీకరించండి. మీరు రండి, మీరు రాలన్నట్టే ఉన్నది, తగ్గేదేలే అన్నట్టే ఉన్నది. చూస్తాం మేము ప్రోగ్రామ్. అంతేరా? నిన్న బోనాల కాడికి పోయినాం, మంచిగా చేసినాం బోనాది. అయ్యా నాకు పని ఏమి తాత చిన్నగా దాని రాస్తున్నా. అదే ఇప్పుడే మహాపత్రికలో చూసిన కంది శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరికలు అనేది మరి బ్రహ్మాండంగా రాసుకొచ్చారు. మరి నిజమా కాదా, అసలు ఏం నడుస్తుంది, ఎట్టేట సంగతి, ఆదిలాబాద్ లో కాంగ్రెస్ పార్టీ సంసారం ఎట్లా ఉందని అరుచుకుందామని నీకు ఫోన్ చేసిన. నేను కూడా టీవీ చూస్తున్నా, టీవీలో చూస్తున్నావు కదా మీరు. అంతేనా? చూస్తున్నావు కదా న్యూస్. పాల్గొన్న కంది సీనన్న సమక్షంలో అని మీరు చూస్తున్నారు కదా లైవ్ లా. లైవ్ లనే ఉన్నా తాత. నేను కూడా ఇంటికాడ చూస్తున్నా. నేను అంతేనా? చూస్తానేమన్నావా? శ్రీనన్న చూస్తున్నా. కంది శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిక, మోరం వేడుకల్లో కాంగ్రెస్ శ్రీనన్న అని చూస్తున్నావు కదా. లైవ్ లో మీరు లైవ్ లో మీరు చెప్తున్నారు, మేము రోజు వింటాము. మంత్రులను కలిసిన కంది శ్రీనివాస్ రెడ్డి. శ్రీనివాస్ రెడ్డి నాకైతే నువ్వు భలే ఉన్నావుగా హుషారు. నువ్వే మొత్తం చదివేస్తున్నావుగా పేపరు. కలిసింది మీరు చూస్తున్నారు శ్రీనివాస్ రెడ్డికి. నిన్న తను పనులు కూడా అడుగుతాడు. అట్లనే మా దగ్గర ఉన్న సమస్యల మీద పనులు అడుగుతాడు. నిన్న ప్రజా దర్బార్ పెట్టిండు. ప్రజలకు ఏ సమస్యలు ఉన్నాయో అందరిని పిలిచి అడిగి అందరి ప్రజా దర్బార్ పెట్టి అందరికి సమస్యల్ని చిన్నోళ్ళు గాని పెద్దోళ్ళు గాని అందరి సమస్యలు తీసుకుంటాడు. అయితే ఇక రాబోయే రోజుల్లో మొత్తం కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ లో తెల్ల గుర్రం ఎక్కి ఉరుకులు పెడుతుంది అంటావు? తెల్ల గుర్రం ఎక్కి 1 కాదు 2 సీట్లు గెలుస్తాం మేము. ఉమ్మడి ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లాలో నిన్న మన ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు కదా, సీట్లు పెరుగుతాయి 119 నుంచి 153, 54 అయితే అంటున్నాడు కదా. మాకు అర్బన్ కు 1 సీట్ వస్తుంది, రూరల్ కు 1 సీట్ వస్తుంది కాన్స్టిట్యూషన్ ఎమ్మెల్యేలు. తాత జర్ర ఒక్కసారి మా ప్రేక్షకులకు నీ పేరేంది, నువ్వు ఏం చేస్తావు, మరి ఎట్ట సంగతో ఒకసారి చెప్పే. ఎందుకంటే నేను చెప్పలే, మరి ఉసుకులో నేను ఫోన్ చేశారే మా తాత ఆదిలాబాద్ పిల్లగాంతో మాట్లాడే మరి ఇంతకు ఆయన పేరేంది, ఆయన ఊరేంది, ఏది చెప్పకపోయాయని మళ్ళీ వాళ్ళు నాకు ఇక మళ్ళీ నట్టుపోస్తారు. నా పేరు రావుల సోమన్న. మాది అనుకుంటా గ్రామం ఉండే, ఇప్పుడు వార్డ్ అయింది 4వ వార్డు ఆదిలాబాద్ లో అర్బన్ లో కలిసింది మొన్న బైఫర్కేషన్ లా. నేను ఎక్స్ ఎంపీటీసీ చేసిన, అమ్మో ఉప సర్పంచ్ చేసిన. వామ్మో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తా. అట్లా మేము వ్యవసాయ కుటుంబమే. రాజకీయంగా అందరికి సేవ చేసుడే మా ఉద్దేశం, వేరేది ఏమి ఉండదు సేవని. సరే సరే సోమన్న, వస్తా మీ ఆదిలాబాద్కి వస్తా, నాడు కలుద్దాం.
థ్యాంక్ యూ మీరు రండి, మీరు ఎప్పుడు వచ్చినా కానీ మీకు స్వాగతం. మా కార్యకర్తలు చూడండి, మా కార్యకర్తలు ఎట్లా సేవ చేస్తారు చూస్తారు. మా శ్రీనివాస్ సార్ ఆఫీస్కి వస్తే శ్రీనివాస్ సార్ది ఎట్లా ఉంటది అన్ని చూడొచ్చు మీరు. తప్పకుండా వస్తా, నాడు వస్తా. వచ్చినాడు మరి నాకు ఫోన్ చేయండి, నేను కూడా వస్తా. మరి ఆయన కలుబోటు గుగ్గిళ్ళు మర్చిపోయావు తాత. నర్సయ్య తాతకి ఎందుకంటే జిమ్ అననే ఉంటుంది. మన సాత్రాల చెరువు కాడి ఇటు వడ్డాడి చెరువు ఉన్నది, మంచి చెరువులు ఉన్నాయి, మంచి ప్రదేశాలు ఉన్నాయి, మంచిగానే సరే దేవాలయం ఉంటది మంచిగా. సరే తాత వస్తా, వచ్చినాక అన్ని గాలిద్దాం. రైట్ సరే మంచి శనార్థి. ఇగో ఇది కథ. మొత్తానికి ఆదిలాబాద్లో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్లో మరి ఇక చేరికల పండుగ బ్రహ్మాండంగా ఉరుకులో పెడుతుందట. ఏమన్నా కానీ ఓనాడు పోయేస్తా, ఎందుకంటే ఎట్లాగా స్థానిక సంస్థల ఎలక్షన్ల కథ కూడా వస్తుంది. ఇక మరి జర్ర అట్ట పోయి ముఖం చూపించి మరి ఎట్టెట్టుంది పిల్లగా ఏంది ఏం కథ, మరి బీఆర్ఎస్ కోలాగానే గిట్లాంటివి అసలు ఏం నడుస్తుందంటే వాళ్ళ కడుపులలో ఏం అమ్మాయి ఉందో చిన్నగా ఇక మరి జాడ గుంజుకొస్తా. ఇక బా ఇకరా ఇప్పుడు నమస్తే తెలంగాణ. జయశంకర్ భూపాలపల్లి మహదేవపూర్ మండలంలోని మేడిగడ్డ వద్ద ఎగువ నుంచి 70,000 క్యూసెక్కులకు పైగా వరద వస్తున్నది. లక్ష్మీ బరాజు వద్ద 85 గేట్లెత్తి వచ్చిన నీటిని వచ్చినట్టు కిందికి వదులుతున్నారు అధికారులు. ఆ నీటిని ఎత్తిపోసి పొలాలకు ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయకుంటే లక్షల మంది కర్షకులతో కన్యపల్లికి కేసీఆర్ కథనయాత్ర. అమ్మని దండం పెడితే చూస్తూ ఎటమవుతుందో మోత. కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయకుంటే లక్షల మంది కర్షకులతో కన్యపల్లికి కేసీఆర్ కథనయాత్ర. ఇక మరి దర్శకుంటారా ఏంది వీళ్ళు? నిజంగానే దర్శకుంటారా? ఒక్కసారి అరుచుకునే ఉపాయం చేద్దాము. ఓ కాంగ్రెస్ కోజాగా ఫోన్ చేద్దాం. ప్రభుత్వం దిగి రాకపోతే మోటార్లు మేమే ఆన్ చేస్తాం. వామ్మో కథ ఎట్టెట్టిన ఎద్దట్టుంది ఏముల్లో. పెద్ద పులి బయటకు వస్తట్టేముండుగా. మరి భయపడితే అయింది కాంగ్రెస్ కోజాగలు. ఓ పిల్లగా శనార్థి ఇగో మరి నువ్వు ఇప్పుడు మార్నింగ్ న్యూస్ లైవ్లో ఉన్నావు. ఏమి లేదా ఈ కోలియాగా పెద్ద పుల్లి రేపో మాపో బయటికి రాబోతుందట. వామ్మో కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయకుంటే లక్షల మంది కర్షకులతో కన్నేపల్లికి కేసీఆర్ కథనయాత్ర. అమ్మ ఇక కథనయాత్ర మొదలు పెడతాడట పెద్ద పులి. మరి ఎట్లా చేస్తారే మోటార్లు ఆన్ చేయకుంటే? ఈ నీళ్లు కథ ఏంటంటే జయశంకర్ భూపాలపల్లి మహదేవపూర్ మండలంలోని మేడిగడ్డ వద్ద ఎగువ నుంచి 70,000 క్యూసెక్కులకు పైగా వరద వస్తున్నది. ఇదంతా లక్ష్మీ బరాజు వద్ద 85 గేట్లెత్తి వచ్చిన నీటిని వచ్చినట్టుగా కిందికి వదులుతుర్రట అధికారులు. ఆ నీటిని ఎత్తిపోసి పొలాలకు ఇవ్వాలని రైతులు కోరుతుర్రట. మరి మీ సర్కారు వాళ్ళు చేస్తలేరట. అందుకనే కాళేశ్వరం మోటార్లు కాక మీరు ఆన్ చేయకుంటే లక్షల మంది కర్షకులతో కన్యపల్లి కాడికి ఇక కేసీఆర్ కథనయాత్ర పెడుతుండట. మరి మీకు ఇక మరి రేపు ఎట్లయితుంది మరి? ఎందుకే మరి ఈ గోస? ఏం జరిగేది లేదు, ఏం లేదు. ఇప్పుడు మనం తీసుకొచ్చినాయి బాహుబలి మోటార్లు. బాహుబలి లెక్కన ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావును బాహుబలి అంటారు. అమ్మో. సో మరి మామ మెచ్చుకోవాలనో ప్రజలు మెచ్చుకోవాలనో ఏమైనా మాట్లాడతాడు. అయితే ఇక్కడ ఏమైందంటే ఇప్పుడు డిఎస్ఏ అంటే డ్యామ్ సేఫ్టీ అథారిటీ అని ఒక ఇంజనీరింగ్ విభాగం ఉంటది. ఇంజనీరింగ్ విభాగం వల్లే అది పరిస్థితి బాగలేదు, ఆ పిల్లలు ఉన్నాయి కాబట్టి దానికి ఎట్లా తీయాలి, దాన్ని వాడాలా వద్దా అనేది రిపేర్ చేయడానికి టైం పడుతుందని ఆపినరు. ఇప్పుడు టెక్నికల్ వాళ్ళ మాట వింటామా, ఈయన
ఏదో రెచ్చగొడుతుందని చెప్పి ఇప్పినాం అనుకో, కింద ఎన్ని ఊర్లు పోతాయి ఒకవేళ డ్యామ్ ఏదైనా ప్రాబ్లం అయితే. ఆహా, ఇదా అసలు కథ? అసలు కథ ఇది. ఇదంతా కాకుండా ఆయన ఏదో రైతులు మెచ్చుకోవాలి, నన్ను ఇది చేయాలి, అది చేయాలంటే ఇప్పుడు కోళ్ళ దగ్గర అయ్యే ఇప్పుడు మమ్మల్ని రైతులు మెచ్చుకోవాలి, కర్షకులు మమ్మల్ని మెచ్చుకొని మెడల మీద వేసుకోవాలి అనేది కథ. అంటే మరి నిజంగానే జరుగుతుందా ఏంది? మరి అర్థం కావాలా ఏముచ్చది జనాలకు కూడా? ప్రజలకు అర్థమైతుంది. డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ప్రభుత్వ విభాగం పనిచేస్తుంది. అంటే బీఆర్ఎస్ పార్టీ పనిచేసినప్పుడు విభాగం ఉంటది, ప్రభుత్వ విభాగాలు పనిచేస్తాయి. మేము చేసినప్పుడు పనిచేయవా? వాళ్ళు ఏంటంటే వాళ్ళ దిమాగులన్నీ ముఖాలకు పోయినాయి. ఏం మాట్లాడుతారో అర్థమైతే లేవు. ఇప్పుడు మేము 100 కాకపోతే 113 సీట్లు మాయే, 119 సీట్లు మాయే అంటాం ఎగ్జాంపుల్. అన్నందుకే వాళ్ళ కడుపు నొప్పి వచ్చి ఆ కేటీఆర్ అనేటోడు మరి ఆయన ఒకసారి అయితే మానసిక పరిస్థితి బాగాలేదు. ఆయనది ఒక్కనే కాదు, బీఆర్ఎస్ లో ఎవరి మానసిక పరిస్థితులు బాగాలేవు. సో వీళ్ళందరూ నోటికి వచ్చినట్టు ఏవేవో మాట్లాడుతారు. ఇలా రైతులు ప్రభుత్వ పక్షంగా ఉన్నారా, ప్రతిపక్ష పార్టీకి ఉన్నారా అని రైతులను విడదీసుకొని రాజకీయం చేయడం కరెక్ట్ కాదు. ఇప్పుడు నిజంగా డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఏం చెప్పారు, ఆ నీళ్లు ఎందుకు ఆపుతుర్రు, అవి ఎందుకు చేయలేదు అనేది ప్రజలకు అర్థమైంది. లేదు దాన్ని మేము చేసి చూపిస్తాము, ఇప్పుడు ఏదో వాళ్ళు చేసి పెట్టిన ప్రాజెక్టు మేము వాడక మూలకు పడేసినట్టు మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదు. అయితే ఇప్పుడు హరీష్ కోయిల ఏమంటుందంటే ఉత్తర తెలంగాణలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని కాళేశ్వరం పంపులను ఆన్ చేస్తే 15 జిల్లాలకు నీళ్ళు అందుతాయట అని ఈ రకంగా కాంగ్రెస్ ప్రభుత్వము మరి నిమ్మకు నీరెత్తినట్టుగా ఎందుకు గిట్ట చేస్తుందని ఇప్పుడు హరీష్ లెంకర కొడుతుండే. అదే అంటున్నారు. కానీ వాళ్ళు చేసిన నిర్వాహకానికి వాళ్ళ పాపం నిండి అక్కడ పాపం పలిగేటట్టున్నది. అమ్మో, దానికోసం అని చెప్పేసి మనం ప్రజలను దృష్టిలో పెట్టుకున్నాం. కాంగ్రెస్ అంటేనే రైతు ప్రభుత్వం, రైతులు అంటేనే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటేనే రైతు. ఇలా వీళ్ళు వచ్చేసి ఏదో మమ్మల్ని ఎక్కిరించి ఇది చేస్తాం అది చేస్తాం రైతులతో వస్తామంటే రమ్మను, అక్కడ ఏమున్నది అప్పుడన్నా రైతులకు అర్థమైతుంది కదా. ఇలా ప్రజలందరికీ అర్థమైంది, రైతు లోకానికి అర్థమైంది ఎట్లాంటి ప్రాజెక్టులు కట్టిరు. ఈ దరిద్ర పోళ్లకు మనం అధికారం అంట కడితే రాష్ట్రాన్ని దివాలా తీసి నాశనం చేసేదని చెప్పి ప్రజలకు రైతులకు అర్థమవుతుంది. ఇలా మీరు కట్టే ప్రాజెక్టు సుఖంగా మంచిగా కడితే ఇలా ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చేది? ఇలా రైతుల మీద కోపం ఎందుకు ఉంటది? రైతుల మీద ఇలా ఇంత లోటు బడ్జెట్ లో ఉన్నా, కరువులో ఉన్నా గానీ 9,000 కోట్లు 9 రోజులలో రైతులకు ఎందుకు వేయాల్సి వచ్చింది? రైతుల మీద ప్రేమ లేకనా? ఇవాళ ఈయన ఏదో ప్రేమలకు పోసి మోటార్లు పెట్టంగానే మొదటి పంటకు నీళ్లు అందియాలి అది అంటే మరి మొన్న పోయిన పంట అప్పుడు ఏం చేసారు? కనుక వీళ్ళది ఏంటంటే అంత రాజకీయం, మంచి రాజకీయం లేదు వీళ్ళ దగ్గర. అయితే ఇప్పుడు ఇదంతా ఇప్పుడు కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయకుంటే లక్షల మందితో కర్షకులతో కన్నెపల్లికి కేసీఆర్ కథనయాత్ర అని ఇట్లా రాసుకుంటే అమ్మ నిజమే నీళ్ళు ఆపుతుర్రాట, నీళ్ళు ఎక్కడ మలుపుతుర్రాట, వదులుతుర్రాట అనేది ఇప్పుడు నా సొంటలకు ఏమెరకనే మీ సొంటలకు చెప్తేనే కదా ఎరకయ్యేది. గదే కానీ అది చాలా అన్యాయం. వాళ్ళు చేసినది అక్రమ కట్టడము, అదంతా చేసిండ్రు అవినీతి సొమ్ముతోని. వీళ్ళ జేబులు నిండినాయి, రైతుల జేబులు ఎండుతున్నాయి. నిజంగా 1,00,000 మంది ఆడికి వస్తే ఆ 1,00,000 మంది రైతులు హరీష్ రావును మరి ఆ పంప్ హౌస్లు వేస్తారా లేకపోతే నిలదీస్తారా, బీఆర్ఎస్ ను బొంద పెడతారా ఏందనేది చూడాలి. అంతేనా? 100%. ఎందుకంటే వాళ్ళ పాపం వాళ్ళు ఇప్పుడు 25 సంవత్సరాల పండుగ చేసుకున్నారు. చేసుకొని కాంగ్రెస్ మీద ఏదో దుమ్మెత్తిపోయాలి మన్నెత్తిపోయాలి అని చెప్పి చాలా అనేకమైన కుయుక్తులు చేసారు. ఇలా కుయుక్తుల ఫ్యామిలీ విడిపోయి 3 ముక్కలైపోయి కొట్టుకుంటారు కదా. అంతేనా? వాళ్ళ పాపం వాళ్ళకే నిండుతుంది. రామ పాపం కవితమ్మ 10 ఏళ్ళు మీరు అధికారం అనుభవించినాక ఒక్క ఏడాదిన్నరకే సాప కొట్టుకున్నట్టు కొట్టుకుంటున్నారు నీళ్ళకి వెళ్ళి బయటపడ్డ సాప లెక్క. అంటే అయ్యో మా అధికారం బాయ్, మా డబ్బులు వాయ, మా అవినీతి సొమ్ము వాయ అని ఆలోచనలో ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ముందు ప్రాజెక్టులు తప్పు కట్టినందుకు, రాంగ్ డిజైన్ చేసినందుకు, నాణ్యత లేని ప్రాజెక్టులు కట్టి ఆ బాహుబలి మోటార్లను గాలబెట్టి మళ్ళా రిపేర్ చేసి ఇవన్నీ చేసినందుకు నిజంగా 1,00,000 మందిని తీసుకొచ్చి ఆ 1,00,000 మంది ముందు ఆ కాళేశ్వరం ప్రాజెక్టు కానో, కన్నెపల్లి కానో, లక్ష్మీ బ్యారేజ్ కానో ముక్కు నేలకు రాస్తే తెలంగాణలో వాళ్ళు విముక్తులైతారు. రైతులే నిలదీస్తారు వాళ్ళని, మేమేం చేయాల్సిన పని లేదు. అంతేనా? అంతే. ఇప్పుడు కారకులే వాళ్ళు కదనే.
దాన్ని ఏసీఎల్ రైతు పంటకు ఎండబెట్టి ఆశ చూపి 1,00,000 కోట్లతో ఇంకా ఖర్చు కట్టినామని చెప్పి ఇవాళ ప్రభుత్వ సొమ్మును మొత్తం నాశనం చేసి ప్రజాధనాన్ని వృధా వాడుకొని వాళ్ళ ఖాతాలకు నింపి రైతు పొలాలు ఎండబెట్టింది వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కాదా? ఇవాళ ఆనాడు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నాడు హరీష్ రావు గారు. ఏం ఎలగబెట్టిండ్రు? ఈ తెలంగాణ రాష్ట్రంలో అన్ని విభాగాలకు రావాల్సిన బడ్జెట్ ను మొత్తం ఒకవైపే మళ్ళించారు. మళ్ళించుకొని అంత చేసి మేము రైతులకు ఇట్లా చేస్తున్నాం అన్నారు. ఏదో ఒక పూట అవన్నీ నీళ్లు ఒప్పిరు, అన్ని డ్యాములు అవన్నీ నింపిరు. ఆ నింపిన డ్యాములు కూడా లోయర్ మానే డ్యాము, బిడ్మానే డ్యాము కుంగిపోయాయి. వీళ్ళు ఇచ్చిన నీళ్ళు ఏ ప్రాజెక్టు చక్కగా ఉందని చెప్పేసి వీళ్ళు ఇలా కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడతారు. ఏదో తరాల నుంచి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఏంది, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఏంది, ఈ ఎల్లంపల్లి, ఇవన్నీ కూడా మనం చేసిన ప్రాజెక్టులలో ఈనాటికి ఏమన్నా చిన్న చెక్కు చేరున్నాయా? కనుక ప్రాజెక్టులను ఒక దేవాలయాల్లాగా చూసి రైతులకు ఉపయోగపడుతుంది అనే ఆలోచనతో ఉంటేనేమో బాగుంటది. కానీ వాళ్ళ జేబులు నింపుకొని వాళ్ళ స్వార్థం కోసం 1,00,000 కోట్లు దోసి ఇవాళ మేము పునీతలం అవుతున్నాము, రైతులు మమ్మల్ని మెచ్చుకుంటారు అంటే వాస్తవాలు రైతులకు తెలిసినాడు. ఎట్లా జరుగుతుంది, ఏ విషయం కావాలో తెలుస్తుంది. అన్నా శనార్థి మరిగా సునీలనా ప్రజలకు వాస్తవాలు చెప్పాలి. ఏఎన్ఎన్ న్యూస్ కు నమస్కారం. ఇగో కిదుల్లా మొత్తానికి మరి మన కాంగ్రెస్ పార్టీ లీడరు ఇక మరి మీ ఇంటి పేరు ఏం పేరు ఉంటేనే మర్చిపోతే చెలిమల్ల సునీల్ కుమార్. చెలిమల్ల సునీల్ కుమార్ అన్న ఇక మరి ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ లీడరు ఇక మరి ఉన్నట్టుగా నిజంగానే అరే ఇక మరి మోటార్లు ఆన్ చేస్తలేరాట, నీళ్ళు వస్తలేవాట, తిరుగుతలేవాట, రైతుల పొలాలు ఎండిపోతున్నాయట. అయితే అసలు కథ ఇదాట. ఇక మరి వాళ్ళు ఏదో కథ నడిచిందట. పెద్ద మనిషి అయితే మరి ఆంబాయ వెలగోసుకుడు. అన్న శనార్థి ఉంటా. ఇక ఇది కథ. ఇక పోతే ఈనాడు పేపర్లో ఏం రాసుకొచ్చిరయ్యా చూద్దాం. భద్రతా మండలిని సంస్కరించాల్సిందే. అంతర్జాతీయ సంస్థల ద్వంద్వ ప్రమాణాలతో దక్షిణార్ధ గోళానికి అన్యాయం. ఆ దేశాల సవాళ్లకు విధాన రూపకల్పనలో ప్రాధాన్యం ఇవ్వాలి. బ్రిక్స్ వేదికగా ప్రధాని మోదీ పిలుపు. బ్రెజిల్లో ప్రారంభమైన శిఖరాగ్ర సదస్సు. హాజరు కాని చైనా, రష్యా. ఇరాన్, ఈజిప్టు అధ్యక్షులు పహల్గం దాడిని ఖండిస్తూ రియో ప్రకటన. కైనపల్లి కథ మళ్ళీ వచ్చింది. కొత్త పార్టీని ప్రకటించిన మస్క్ అమెరికన్లకు స్వేచ్ఛ కల్పిస్తానని వెల్లడి. కొత్త పార్టీకి వచ్చింది అప్పుడే. ఇద్దా సాక్షి. ఇదేంది? ములుగుమాడు భూముల రీసర్వే చూడు. ములుగుమాడులో భూముల సర్వే కోసం ఉపయోగించిన డ్రోన్తో సిబ్బంది. గ్రామానికి సరిహద్దులు, వాగులు, డొంకలు ఖరారు. ప్రభుత్వ పట్టా భూముల వివరాలు పక్కాగా నిర్ధారణ. ఎట్టకేలకు నక్షా టీపన్లు తయారు చేసే పనిలో రెవెన్యూ యంత్రాంగం. ప్రభుత్వం ఆమోదిస్తే లభిస్తే ప్రభుత్వం ఆమోదం లభిస్తే గ్రామ పటం ఇక అధికారికం. దాదాపు నెల రోజుల పాటు శ్రమించిన రెవెన్యూ సర్వే ఏజెన్సీ సిబ్బంది గ్రామస్తుల సహకారంతో విజయవంతమైన రీసర్వే. ఖమ్మం, కృష్ణా జిల్లాల సరిహద్దు మండలమైన ఎర్రుపాలెం పరిధిలో ఉండే వ్యవసాయ ఆధారిత గ్రామం ములుగుమాడు. గతంలో ఇది ఆంధ్రప్రదేశ్లో భాగంగా ఉండేది. నిజాం కాలంలో తెలంగాణలో భాగమైంది. అయినా ఆ గ్రామానికి ఇప్పటి వరకు నక్షా లేదు. అరే, రెవెన్యూ రికార్డులు మాత్రం ఉన్నాయి. ఆ రికార్డుల మేరకు రైతులు ఎవరి భూమి వారు సాగు చేసుకుంటున్నారు. ఈ గ్రామంలోని రైతులందరికీ రైతు భరోసా కూడా వస్తుంది. కానీ గ్రామ పటం లేని కారణంగా అసలు గ్రామ సరిహద్దులేవో తేల్చలేని పరిస్థితి. వాగులు, వంకలు ఎక్కడెక్కడ ఉన్నాయో కాగితాల మీద చూపించలేని పరిస్థితి. ఇలాంటి గ్రామాలు తెలంగాణలో 413 ఉన్నాయని తేల్చిన ప్రభుత్వం పైలట్గా ఆ గ్రామంతో పాటు 5 గ్రామాల్లో భూముల రీసర్వే చేపట్టింది. ములుగుమాడుకు సంబంధించిన 843 ఎకరాల్లో ఈ ప్రక్రియ పూర్తి చేసింది. రీసర్వే అనంతరం
ములుగుమాడు గ్రామంలోని భూములపై స్పష్టత వచ్చింది. ఆ గ్రామ సరిహద్దులు తేలాయి. అసలు ఆ గ్రామంలో ఉన్న భూముల విస్తీర్ణం ఎంత, ఎంతమంది రైతులు సాగు చేసుకుంటున్నారు, ప్రభుత్వ భూమి ఎంత ఉంది, చెరువులు ఎంత విస్తీర్ణంలో ఉన్నాయి, వాగులు ఎంత మేరకు ఉన్నాయి. మొత్తానికైతే ఇక మరి ఖమ్మం కృష్ణా జిల్లాల సరిహద్దు మండలమైన ఎర్రుపాలెం పరిధిలో ఉండే వ్యవసాయ ఆధారిత గ్రామం ములుగుమాడు ఇక మరి ఇన్ని రోజుల దాకా వన్యదప్పి చిన్నపోయినట్టుగా ఇక మరి గ్రామ పటం లేక, అంటే కాగితాల మీద ఈ డొంక ఈడ ఉంది, ఈ చెరువు ఈడ ఉంది, ఇగో మా ఊరుకు చుట్టుపక్కల గిది 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 గిట్లా ఉన్నాయి అనేది కాగితాల మీద చూపించలేని పరిస్థితి ఉంటే ఇక మరి ఇప్పుడు రెవెన్యూ యంత్రాంగము మొత్తానికైతే కంకణం కట్టుకొని ఈ రకంగా కథ నడిపించింది. ఇగో ఇది కథ. ములుగుమాడు భూముల రీసర్వే ఈ రకంగా చేసి ఇక రైతుల ఆ ఊరోళ్లకు ఆనందాన్ని మాత్రము గుండెలలో నింపిర్రులా. ఇంకేముంది, ఆయమన్న వార్త. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ మార్గంలోనే మోదీ ప్రభుత్వం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కశ్మీర్ సమస్యపై ధీటుగా పోరాడారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు కొనియాడారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా మోదీ ప్రభుత్వ పాలన సాగుతుందని వ్యాఖ్యానించారు. దేశంలో 2 ప్రధానమంత్రులు, 2 జెండాలు, 2 రాజ్యాంగాలు ఉండకూడదని పోరాడిన నేతగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచారన్నారు. ఆదివారం శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతిని పురస్కరించుకొని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మొత్తానికైతే ఇక మరి పెద్ద మనిషి భావజాలాలు, సిద్ధాంతాలు బ్రహ్మాండంగానే ఉరుకులో పెడుతున్నాయి. కానీ ఇక కొన్ని సోషల్ మీడియా కోళ్ళాగలు ఏవై కూస్తున్నాయి అంటే 70 ఏళ్ళ పెద్ద మనిషికి పెత్తాలం కట్టిరు బీజేపీ వాళ్ళు. మరి పెద్ద మనిషి కమలం పువ్వును మరి ఎట్లా గుంజుకోపోతాడు, ఎట్లా పరిమళింపజేపిస్తాడు? ఇక మరి పర్సు కోళ్ళాగలు ఉరుకులో పెడితేనే పని అవుతలేదా? మరి అవతల దిట్టగా ఉండే కోళ్ళాగలు ఇటు మళ్ళీ రేవంతమయ్య, అటు మళ్ళీ కేటీ రావులు, హరీష్ రావు. ఇక మరి పెద్ద మనిషి కేసీరావయ్య అంటే ఇక శతకాకుండా అయింది. ఇక ఆయన బాయికానే పంతుడు. కానీ మరి వీళ్ళని ఎదుర్కోవాలంటే మరి ఏ రకంగా కోళ్ళాగా తారాడుతుంది అనేది జరంతా సోషల్ మీడియా కోళ్ళాగలు కోడై కూస్తున్నాయి. మరి చూడాలి రేపు మరి బీజేపీ సంసారాన్ని తెలంగాణలో ఏ రకంగా ఉరుకులో పెట్టిస్తాడు, ఏంది ఏం కథ అనేది ముందు చూద్దాము. భావజాలాలు, సిద్ధాంతాలు అయితే బ్రహ్మాండంగానే ఉన్నాయట అంటున్నాయి కోళ్ళాగలు కూడా. ముక్కు నేలకు రాశాకే రైలు రోకో చేయండి, ఎమ్మెల్సీ కవితకు ఈరవత్రి సూచన. 10 ఏళ్ళు అధికారాన్ని అనుభవించిన కాలంలో ఒక్కరోజు కూడా బీసీల గురించి ఆలోచన చేయలేని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇప్పుడు బీసీలను ఉద్ధరిస్తానంటూ బయలుదేరుతున్నారని రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్ ఎద్దేవా చేశారు. ముందు ఆమె ముక్కు నేలకు రాసి బీసీలకు బేషరతుగా క్షమాపణలు చెప్పిన తర్వాతే బీసీ బిల్లు కోసం రైలు రోకో చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆదివారం గాంధీ భవన్లో విలేకరులతో మాట్లాడుతూ కవిత ఎంపీగా ఉన్నప్పుడే బీఆర్ఎస్ హయాంలోనే స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లు 34 నుంచి 23% తగ్గించారని, అప్పుడు కవిత చిత్తశుద్ధి ఏమైందని ప్రశ్నించారు. ఇక ఇది కూడా వాస్తవమే కదా. మరి ఇవాళ బీసీ అని బీసీల చుట్టూ బీసీల తోక పట్టుకొని తిరుగుతుంది కవితమ్మ. మరి 10 ఏళ్ల రాజ్యంలో కవితమ్మ ఏం చేసినట్టు? 33% గుంజుకొచ్చి 34% గుంజుకొచ్చి 23% తగ్గిస్తే మరి ఆయన గిట్టట నాయన
బీసీ బిడ్డలు అంటే నీకు ఇంత చులకనా అని మరి ఆయల అయ్యను ఎందుకు ఎత్తి చూపలే, అయ్యతోని మరి ఎందుకు పంచాయతీ పెట్టుకోలే, గీయాల ఓ నేను ఇక చేస్తున్నా